హాయ్ నేను మీ మాధురి. మన హిందూ పురాణాలపై జోక్లు వేయడం ఈ జనరేషన్ వాళ్లకు సరదాగా మారిపోతుంది. పిల్లలకు మన ఇతిహాసాల గురించి చెప్పాల్సిన పెద్దవాళ్ళకు కూడా ఏమీ పట్టనట్టు ఉండటం కూడా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. తాజాగా రామాయణం స్కిట్తో జోక్స్ చేసిన విద్యార్థులపై ఐఐటి బాంబే మేనేజ్మెంట్ తీవ్రంగా స్పందించింది. విద్యార్థులపై భారీగా జరిమానా విధించి హెచ్చరించింది. మన దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటి బాంబే విద్యా సంస్థలో కొందరు విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ వివాదాస్పదమైంది. పవిత్ర ఇతిహాస రామాయణాన్ని అపహాస్యం చేసేలా వారు ప్రదర్శించిన నాటకంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి 1,20,000 రూపాయల చొప్పున జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది మార్చి చివర్లో ఐఐటి బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఇందులో కొందరు విద్యార్థులు రాహోవన్ పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు. రామాయణ ఇతిహాస ఇతివృత్తం ఆధారంగా ఆ స్కిట్ వేశారు. అందులో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి పేర్లను డైరెక్ట్గా చెప్పనప్పటికీ అరణ్యకాండలోని కొన్ని ఘట్టాలను పోలిన సీన్స్తో నాటిక ప్రదర్శించారు. ఆ తర్వాత నాటికకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఐఐటి బాంబే విద్యార్థులు ప్రదర్శించిన నాటికలో ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉండడంతో ఆ స్కిట్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్ర రామాయణాన్ని కించపరిచారని, సాంప్రదాయాలను మంటగలిపారని నెటిజన్లతో పాటు పలువురు పెద్దలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఐఐటి బాంబే మేనేజ్మెంట్ చర్యలు చేపట్టింది. డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసి ఘటనపై దర్యాప్తు జరిపింది. అనంతరం నాటిక ప్రదర్శించిన విద్యార్థులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. సీనియర్ విద్యార్థులకు ఒక్కొక్కరికి 1,20,000 చొప్పున జరిమానా విధించింది. ఆ ఫైన్ వారి సెమిస్ట్రీ ఫీజుకు దాదాపు సమానం. ఇక జూనియర్లకు 40,000 రూపాయల చొప్పున జరిమానా వేయడంతో పాటు హాస్టల్ సదుపాయాలను పొందడం బ్యాన్ విధించారు.